పోలుస్తూ ఈ బర్త్డే గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ రాజు గారు, ఎక్కువ ప్యానల్ అనలిస్టులకు అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సార్, ఇక్కడ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరిగాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని కూడా తన అభిమానాన్ని చాటుకున్నాడు నిన్న జన్మదిన వేడుకల సందర్భంగా. ముఖ్యంగా మొట్టమొదటి వేడుక ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికీ తల్లి భావంతుడు కలిగే నారా భువనేశ్వరి గారు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లకు సంబంధించి 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకు మొత్తానికి కూడా నిన్న ఆవిడ భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లకి 76 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను రాజు గారు. మీరు 2 పార్టీలకి 2 నాయకులకి వ్యత్యాసం అడిగారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు, నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. సార్, అభిమానం ఇద్దరు నాయకులకి ఉంటుంది. జగన్ గారంటే జగన్ గారిని అభిమానించే అభిమానులకి ఉంటుంది, చంద్రబాబు గారు అంటే అభిమానించే మాకు అభిమానం ఉంటుంది. ఇక్కడ ఆ అభిమానం మితిమురగు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే హింసాత్మకమైన ఘటనలు ఎక్కడైనా జరిగినాయంటే అవి ఎక్కడ కూడా కనపడవండి. బ్లడ్ డొనేషన్స్ చేశాము, అన్నదాన కార్యక్రమాలు చేశాము, గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు పంపిణీ చేశాము, లేకుంటే సంక్షేమ హాస్టల్స్ కి, లేకుంటే ఇంకెక్కడైతే అనాథ సన్నాలు ఉన్నాయో వాళ్ళకు కూడా మేము భోజనాలు సరఫరా చేశాము. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాము. ఎక్కడ కూడా అరాచకమైన వాతావరణం లేకుంటే విధ్వంసకరమైన వాతావరణం ఎక్కడ కూడా మేము సృష్టించలేదు. ఇక్కడ ఒక విషయం రాజు గారు, మనం ఒక తప్పు చేస్తే ఇంట్లో తల్లిదండ్రులకు ఏమంటారా అని మనం భయపడతాం. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని ఊరుకోరు, తిడుతారేమో, ఎందుకు మనం తప్పు చేస్తున్నాం, ఎందుకు మనం ఒక పరిధి దాడుతున్నాం, ఇవన్నీ దాటకూడదని భయపడతాం. అదే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త భయపడతాడు. ఎందుకంటే మేము తప్పు చేస్తే, ఒక గీత దాడితే అధినాయకుడు ఏమంటాడో అని భయం, చంద్రబాబు గారు ఏమంటారో అని భయం. ఎందుకంటే మేము తప్పు చేస్తే అధికారం ఉందా ప్రతిపక్షం ఉందా అని చూడండి. ఆయన నిర్దాక్షిణంగా మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో, లేకుంటే మేము తప్పు చేస్తే మమ్మల్ని జైల్లోకి పంపించడమో, మేము తప్పు మాట్లాడితే మా మీద యాక్షన్ తీసుకోవడమో, ఇటువంటి అన్ని చేస్తారు. అదొక భయం మాకు. అది భయం అంటే కూడా దాన్ని క్రమశిక్షణ అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఎవ్వరూ కూడా రాజకీయాల్లో క్రమశిక్షణ దాటి ప్రవర్తించకూడదు. మనల్ని చూసే ప్రజలు